భీమవరంలో ఎమ్మెల్యే అంజిబాబు రాజకీయంతో టీడీపీ జనసేన శ్రేణులు నలిగిపోతున్నాయా? కష్టపడేది ఒకరు, పదవులు అనుభవించేది మరొకరంటూ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమేంటి? ఆలయాల కమిటీల నుంచి అన్ని నామినేటెడ్ పోస్టులు అనుచరులకే ఇచ్చుకుంటున్నారా? త్వరలో మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా ఆయన అనుచరులకేనంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? భీమవరం కూటమిలో రగులుతున్న చిచ్చుకు బాధ్యులెవరు? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు చేస్తున్న రాజకీయం స్వపక్షంలోనే విపక్షంలా ఉందనే విమర్శలు చర్చకు దారితీస్తున్నాయట. 2019 ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ పోటీతో భీమవరంలో జనసేనకు తిరుగులేదనుకున్న జన సైనికులంతా ఆ తర్వాత ఆయన ఓటమితో కొంత కుంగిపోయారు. 2024లో పరిస్థితులు మారి జనసేన కీలక భాగస్వామిగా కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పుడు కూడా భీమవరం జన సైనికులను కుంగదీసేలా ఉందట ఇక్కడి నేతల వ్యవహారం. పోనీ తెలుగుదేశం పార్టీ కేడర్ అయిన జోష్ మీద ఉందా అంటే భీమవరంలో ఆ పార్టీ తమ్ముళ్లు కూడా అంతర్మథనంలోనే ఉన్నారట. అధికారంలో ఉంటే అటు టీడీపీ ఇటు జనసేన కార్యకర్తలెవరూ సంతృప్తిగా లేకపోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి దీనికి కారకులు ఎవరంటే అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటున్నారట. అయితే బహిరంగంగా వ్యతిరేకించలేని పరిస్థితి నిన్నా మొన్నటిదాకా కనబడితే ఇప్పుడు కార్యకర్తల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. బహిరంగ వేదికగా సోషల్ మీడియాలోని అటు జన సైనికులు ఇటు తెలుగు తమ్ముళ్లు తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. భీమవరంలో కూటమి ప్రభుత్వ ఫలాలు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని భావించిన వారంతా కూడా మధ్యలో వచ్చిన నేతలకే పదవులు దక్కడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబుపై కూటమి నేతలు అసహనంతో ఉన్నారు. సౌమ్యుడు, వివాదరహితుడు అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చి గెలిపించారు. అప్పటికే అంజిబాబు పాలనను అటు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చూసిన భీమవరం ఓటర్లు మరోసారి జనసేన పార్టీ నుంచి కూడా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అంజిబాబు నాయకత్వానికి భీమవరం ఓటర్లు మార్కులు వేశారని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు పాలనపైన, రాజకీయంపైన కూటమి పార్టీల నాయకులతో పాటు సొంత జనసేన పార్టీ నాయకులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడింది మేమైతే దాని ఫలాలు అనుభవిస్తుంది మాత్రం ఎమ్మెల్యే అంజిబాబు వర్గమేనని రుసరుసలాడుతున్నారంతా. గెలుపు కోసం కష్టపడ్డ నాయకులను గుర్తించడం లేదని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి న్యాయం జరగడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా బహిరంగ విమర్శలు చేస్తూ ఉండడం భీమవరం కూటమిలో చిచ్చు రేపుతోంది. ప్రధానంగా ఇటీవల భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీ ఆశిస్తే అది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో జన సైనికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారట. ఆ తర్వాత ప్రముఖ ఆలయ కమిటీల చైర్మన్ పదవులైన పార్టీ కోసం కష్టపడ్డ వారికి దక్కుతాయని ఆశిస్తే అవి కేవలం ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయని కూటమి పార్టీల శ్రేణులు బహిరంగ విమర్శలు చేయడం ఎమ్మెల్యే వర్గాన్ని సైతం ఆగ్రహానికి గురిచేస్తోందట. భీమవరంలో ప్రధానంగా మావుళ్ళమ్మ దేవస్థానం కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ పదవి కోసం జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వబిలిశెట్టి రామకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేశారు. తనకే పదవి దక్కుతుందని చివరి వరకు ధీమాగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో మావుళ్ళమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని బొండాడ నాగభూషణానికి ఖరారు చేస్తూ ఎమ్మెల్యే అంజిబాబు నిర్ణయం తీసేసుకున్నారట. దీంతో జనసేన పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడ్డ రామకృష్ణ తీవ్ర ఆవేదనకు గురవడమే కాకుండా సన్నిహితులు, పార్టీలోని కీలక నేతల దగ్గర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మావుళ్ళమ్మ ట్రస్ట్ బోర్డుతో పాటు భీమవరంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం, సోమారామ క్షేత్రం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరో కీలక పదవి. టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎంతో మంది నేతలు ఆశించిన అంజిబాబుతో పాటు ఎన్నికల ముందు జనసేనలో చేరిన చింతలపాటి బంగారాజును గునుపూడి సోమారామం చైర్మన్ గా ఎంపిక చేయడంపై జన సైనికులతో పాటు టీడీపీ తమ్ముళ్లు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత తోట సీతారామలక్ష్మికి వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడమే కాకుండా ఏ రకంగానూ కూటమి విజయం కోసం పనిచేయని బంగారాజుకు పదవిపై 2 పక్షాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. అంతేకాదు రాబోయే 2-3 నెలల్లో భీమవరం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా ఎమ్మెల్యే అంజిబాబు తన అనుచరుడికే కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని జరుగుతున్న ప్రచారం కూటమి నేతల్లో గుబులు పుట్టిస్తోంది. భీమవరం మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మున్సిపల్ చైర్మన్ పదవి జనసేన కీలక నేత చనమల చంద్రశేఖర్కి దక్కుతుందని అంతా భావిస్తున్నా ఆయన్ని పక్కన పెట్టేందుకు ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలో అనధికారికంగా జోక్యం చేసుకుంటూ చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే అనుచరుడి కోసం బీసీ రిజర్వేషన్ అవ్వాల్సిన మున్సిపల్ చైర్మన్ పదవిని ఓసీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. అదే జరిగితే జనసేన పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కీలక నేతలకు, ఆర్థికంగా చితికిపోయిన నాయకులకు కూడా నష్టం జరిగినట్లే అని, ఇక జనసేన భీమవరంపై ఆశలు వదులుకోవాల్సిందేనని మదనపడుతున్నారట అసలు సిసలు కూటమి అభిమానులు. ఓవైపు తెలుగుదేశం, మరోవైపు జన సైనికులు తీవ్ర ఆవేదనతో జిల్లా నాయకుల దగ్గరికి, నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గరికి వెళితే మాకే దిక్కులేదు, మీకే న్యాయం చేస్తామంటూ వారు నిస్సహాయత వ్యక్తం చేస్తుండడం భీమవరం రాజకీయాల్లో విడ్డూరంగా మారిందట. ఓవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబుకు అదిగో పదవి అంటే ఇదిగో పదవి అనుకున్న వారు ఏ పదవి లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ తెలుగుదేశం క్యాడర్కి న్యాయం చేయలేక చేతులెత్తేస్తున్నారనే నిరాశ కూడా తమ్ముళ్లలో కనిపిస్తోంది. వీరితో పాటు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు వంటి సీనియర్లు కూడా మధ్యలో పార్టీలోకి వచ్చిన వారికే తప్ప మొదటి నుంచి ఉన్న వారికి న్యాయం జరగలేదనే అసహనంతో ఉన్నారట. నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కొవ్వూరులో జన సైనికులు నిరసనకు దిగడంతో నియోజకవర్గ ఇన్ఛార్జి టీవీ రామారావును జనసేన అధిష్టానం బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు భీమవరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా బహిరంగంగా విమర్శలు చేస్తూ నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో అనే భయం కూడా కొందరిలో ఉంది. న్యాయం చేయకపోగా ప్రశ్నించడమే నేరమైతే పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేవారు ఎవరనే ప్రశ్న కూడా వస్తోంది క్యాడర్ నుంచి. వివాదరహితుడైన ఎమ్మెల్యే అంజిబాబుపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఎవరూ ఎందుకు ఖండించడం లేదు? అసలు భీమవరంలో ఏం జరగబోతోందనేది పెరుమాళ్లకే ఎరుక.